హన్మకొండ జిల్లాలో కొత్తకొండ శ్రీ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా మంత్రులు కొండ సురేఖ, పొన్నం ప్రభాకర్ స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని మంత్రులు స్పష్టం చేశారు. మకర సంక్రాంతి తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ సోదరిమణి కొండ సురేఖ గారి ప్రాంతానికి వచ్చి ఈ దేవుడి ఆశీర్వచనం కాకతీయుల కాలం నాటి భద్రకాళి సమేత వీరభద్రస్వామి దేవాలయం సందర్శన చేసి అందరూ కూడా బాగుండాలని కోరుకోవడం జరుగుతుంది. కూడా ఈ ప్రాంత భక్తులకు సౌకర్యంగా ఉండే విషయం లోపల పూర్తిగా సహకరిస్తున్నటువంటి గౌరవ మంత్రి కొండ సురేఖ గారికి ధన్యవాదాలు చేస్తూ ఇది అభివృద్ధి చేస్తామని గౌరవ మంత్రి గారికి మరొకసారి ఆ ప్రభుత్వం అన్ని తొందరలో వారి కార్యరూపం దర్శన తీసుకోవాలని సంక్రాంతి సందర్భంగా వారికి విజ్ఞప్తి చేస్తూ అందరికీ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. చాలా హ్యాపీగా ఉంది. మరి ఈ జాతర యొక్క విశేషం అంతా కూడా మంత్రి గారు చెప్పడం జరిగింది. మరి అక్కడ వీరభద్ర స్వామి చాలా భీకర రూపంలో కాకుండా ముఖంపై కూర పీసాలతో దర్శనమిస్తారు. ఇందుకొచ్చి మరి ఏ విధంగా చేస్తూ ఉన్నారో మరి భద్రకాళి సమేత వీరభద్రుడు ఉంటాడు ఇక్కడ. మరి స్వామివారి కళ్యాణం జరుగుతుంది, కోడలు కట్టడము, అగ్నిగుండము, అదేవిధంగా రథోత్సవం, పన్ను తిరగడం కార్యక్రమం కూడా ఈ జాతరలో ప్రత్యేక కలిగించాలి. వాళ్ళు క్షేమంగా వచ్చి మళ్ళీ మొక్కులు చెల్లించుకొని క్షేమంగా ఇంటికి వెళ్ళాలి. ముఖ్యంగా మేము అధికారులకు ఏం ఆదేశించాము అంటే 3 దారులు పెట్టాలి. ఒకటేమో మహిళలు, వృద్ధులు, వికలాంగులు, పిల్లతల్లు, అదేవిధంగా విఐపి దర్శనం ఒకటి, జనరల్ దర్శనం ఒకటి, ఈ విధంగా పెట్టి ఎవరికి కూడా తొక్కిసలాట జరగకుండా అన్ని ఏర్పాట్లు కూడా అన్ని డిపార్ట్మెంట్స్ కూడా మేము చెప్పడం జరిగింది. ఫైర్ డిపార్ట్మెంట్ కానీ, హెల్త్ డిపార్ట్మెంట్ కానీ, ముఖ్యంగా శానిటేషన్ విషయంలో ఎక్కడా కూడా కాంప్రమైజ్ కావద్దు. మరి బయట నుంచి అవసరమై